వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో శివపార్వతుల దేవాలయం లోపల వణికించే చలి, బయట మాత్రం మండే ఎండ, సైన్స్కు కూడా అర్థం కాని ఈ దేవాలయం మరి దాని యొక్క మిస్టరీ గురించి తెలుసుకుందామా? మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొండ కోనలలో, నది ఒడ్డున ఇలా ఎన్నో ప్రదేశాలలో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూగా వెలిసిన దేవాలయాలు అయితే మరికొన్ని మానవ నిర్మితాలు అని పండితులు చెబుతున్నారు. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు. అయితే ఎక్కువగా ఆది దంపతులైన శివపార్వతుల దేవాలయాలు కొండలలో ఉంటాయి. శివాలయాలు పర్వతాల మీద ఉండటం వల్ల చాలా ప్రదేశాలు విపరీతంగా చలిగా ఉంటాయి. అయితే మన దేశంలోనే అంత రహస్యమైన దేవాలయం కూడా ఉంది. అయితే అక్కడి పర్వతాల్లో చాలా వేడిగా ఉంటుంది. ఎవరైనా సరే ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండలేరు. మన దేశంలో మహాశివుడు, శక్తి స్వరూపిణి పార్వతీ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. శివయ్య దర్శనం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళతారు. తమ శక్తికి మించిన ప్రయాణం చేసి భక్తులని భగవంతుని దర్శనం చేసుకుంటారు. దేవాలయాలకు సంబంధించిన అనేక పురాణం కథలు మనం వింటూనే ఉంటాం. అలాంటి కొన్ని దేవాలయాలలోని రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొన్ని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేదు. అలాంటి మిస్టరీ దేవాలయాలలో ఒకటి కొండ మీద ఉన్న శివపార్వతుల దేవాలయం. ఈ దేవాలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుంది, మరికొన్ని క్షణాల్లో విరుద్ధమైన చలి, పెరుగుతున్న అనుభూతిని చెందుతారు. మన దేశంలోని ఈ అద్భుత ఆలయం యొక్క రహస్యాన్ని ఎవ్వరూ కూడా పరిష్కరించలేదు. ఒరిస్సా రాష్ట్రంలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది. ఈ మిస్టరీ దేవాలయం టిట్లాగఢ్లో ఉన్నది. దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా కూడా ఒకటి. ఈ దేవాలయం కుంహదా పర్వతం మీద ఉన్నది. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. అయితే ఈ దేవాలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బయట ఎంతో వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుంది. దేవాలయం బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దుప్పట్లు కప్పుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇది దైవ మహిమం లేక ప్రకృతి అద్భుతమా అని ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.